బిల్లీ గ్రహాం గారి జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనందరికి కూడా చాలా అవసరం, చాలా ఉపయోగపడుతుంది. ఆయన ఏమన్నా రాశారంటే, ఆయన దేవదూతలు అనే అద్భుతమైన పుస్తకం రాశారు. దాన్ని తెలుగులో ఆర్ఆర్కే మూర్తి గారు అనువాదం చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది అనువాదం కూడా. బుక్ ఎంత గొప్పదో దాని అనువాదం కూడా అంతే గొప్పది. దొరికితే చదవండి. దాంట్లో ఆయన రాశారు, ఒక రోజున బిల్లీ గ్రహాం గారు పరిస్థితి ఏం బాగోలేదు. నేను ఒంటరిని అయిపోయానే అనే ఫీలింగ్లకు వచ్చారు. ఇక పరలోక ద్వారాలు మూయబడ్డాయే అనిపిస్తుందట. అంటే తన ప్రార్థన దేవుడు వింటలేదు, పట్టించుకోవటం లేదు అనే ఫీలింగ్ బిల్లీ గ్రహాం గారికి వచ్చింది. అంత మాత్రం కాకుండా ఈ శ్రమల్లో ఉన్నాడు. ఈ శ్రమలోకి నేను ఒంటరిని అయిపోయానే అనుకుంటూ చాలా బాధలో ఉన్నాడట. ఆ ఒంటరితనంలో ఆ బాధను భరించలేక వారి అమ్మగారికి ఉత్తరం రాశాడు. అమ్మ, నా పరిస్థితి ఇలా ఉంది అని ఉత్తరం రాశాడట. అప్పుడు ఆ తల్లి తిరిగి ఉత్తరం రాసింది ఇలా, బాబు, ఇది నీ విశ్వాసానికి ఒక పరీక్ష. ఈ విశ్వాస పరీక్షలో నువ్వు బలంగా నిలబడాలి, ప్రార్థించాలి అని చెప్పిందట. ఇటువంటి విశ్వాస పరీక్షలు ఎదురైనప్పుడు దేవుడు నిన్ను పూర్తిగా విడిచిపెట్టినట్లే నీకు అనిపిస్తుంది, కానీ నిన్ను విడిచిపెట్టడు. అంతా చీకటి కమ్మినట్లుగా ఉంటుంది, కానీ నీవు మాత్రము ఆ మసక చీకట్లో తడిమి చూడు, దేవునికి హస్తం అక్కడే ఉంటుంది అని ఉత్తరం రాసి తిరిగి పంపిందట. ఆ ఉత్తరాన్ని ఆ మాట చదివి ఆ మాటలను నేను ఎన్నడూ మర్చిపోలేదు అని ఆయన రాశారు ఆ పుస్తకంలో. వెంటనే ఆయన మంచం దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు చాలా సంతోషాన్ని అనుభవించారట. ఇది ఈ విధంగా తల్లులు అనేవారు ఈ విధంగా ఉండాలి. తల్లి పాత్ర ఇలా ఉండాలి. పిల్లలను ఆధ్యాత్మిక విషయాల్లో ప్రోత్సహించాలి. ఇంతటి గొప్పటి బిల్లీ గ్రహాం గారే ఎన్నోసార్లు బాధ అనుభవించారు, ఒంటరితనాన్ని అనుభవించారు. ఆయన ఓపెన్గా చెప్పారు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా దేవుడు పూర్తిగా మనల్ని విడిచిపెట్టేశాడా, నన్ను పట్టించుకోవడం లేదా, నన్ను ప్రేమించడం లేదా, ఎందుకు ఇలాగ అయిపోయింది ఆ పరిస్థితి అని అనిపించే సందర్భాలు మన జీవితాల్లో అందరికీ ఉన్నాయి. మీరు ఒక్కరే అనుకోవద్దు, అందరికీ ఉన్నాయి. మహాభక్తులు అందరూ అనుభవించారు ఇవి. కాబట్టి మీరు తొందరపడద్దు. ఆ మసక చీకట్లో తడిమి చూడండి. ఆయన మన ప్రక్కనే ఉంటాడు, మీ ప్రక్కనే ఉంటాడు. దేవుడు మనల్ని విడిచిపెడతాం అనేది అసంభవం. ఆయన అది రాసిన విషయాన్ని కూడా ఏంటంటే, అప్పుడప్పుడు మనకి పరిశుద్ధాత్మ సన్నిధి మనం అనుభవించినట్టు మనకు కనిపించదు అంటాడు. అలాగే దేవదూతలు వచ్చినట్లు కూడా మనకు కనపడదు. అయినా సరే విశ్వాసంతో నిశ్చయంగా మనం పురోగమించాలి. దేవుడు మనల్ని ఏమాత్రం విడవడు,